హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఫ్రెండ్స్, ఈ రోజు బ్లౌజ్ కటింగ్ చెప్తున్నానండి. నేర్చుకోవడానికి అమ్మాయి వచ్చింది కదా, అమ్మాయి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఈ మార్కింగ్ అయితే ఇప్పుడు దాకా ప్రాక్టీస్ చేసిందండి. ప్రాక్టీస్ చేసింది కాబట్టి ఇది ఇటు పెట్టేసి ఇటు నుంచి అయితే పర్ఫెక్ట్ గా బ్లౌజ్ కటింగ్ అనేది మీకు నేను చెప్తున్నాను. సైజులతో సహా చెప్తానండి. తనకు నేర్పించినట్లుంటది, అలాగే మీరు నేర్చుకున్నట్లుండిద్ది. ఒక బ్లౌజ్ ఇస్తే అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎలా సరి చేసుకోవచ్చు అనేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్తానండి. ఫస్ట్ బ్లౌజు నడుము సైజు స్టార్టింగ్ మనకి కొలత బ్లౌజ్ ఇచ్చినప్పుడు నడుము సైజు అనేది చెక్ చేసుకోవాలండి. ఇదిగోరా సుమలత, మనకి కస్టమర్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు స్టార్టింగ్ మనం కొలుచుకోవాల్సింది నడుము సైజు. ఖర్చులు వదిలేయాలి, మంచి వైపు నుంచి ఈ విధంగా కొలుచుకోవాలన్నమాట. ఇలా ఫస్ట్ కాజా వరకు కొలుచుకోవాలి. ఒక్క 2 గీతలు తక్కువే ఉంది 30 ఇంచులకి. అంటే ఇది నడుము సైజు 30 ఇంచుల బ్లౌజ్. ఓకేనా? ఈ 4 భాగాలు అనేది మనం ఈజీగా టేప్లో నుంచే చేసుకోవచ్చు. ఈ విధంగా 30కి మలిచేసే, ఆ తర్వాత మళ్ళా ఇది ఇలా మలిచేసే, ఇలా 30 ఇంచులని టేప్లో 4 మడతలు వేసేసుకోవచ్చు. 4వ భాగం ఎంత వచ్చింది? 7.5 ఇంచులు మనకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఈ చివర ఎడ్జ్ అనేది సమానంగా లేదు, కొంచెం క్రాస్ వచ్చింది. ఈ క్రాస్ అనేది మనం నీట్గా గీత గీసేసుకుందాం. ముందు మనం ఎడ్జెస్ అనేది సమానంగా చూసుకోవాలి. ఓకేనా? ఇలా సమానంగా చూసుకున్నాక ఇప్పుడు మనకి 4వ భాగం 30 ఇంచులో 4వ భాగం ఎంత వచ్చింది? 7.5 ఇంచులు వచ్చింది. 7.5 ఇంచులు కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత నడుము దగ్గర డాట్లు వేస్తాం, దానికోసం 1 ఇంచు ఎక్కువ. ఓకేనా? పోతే మనం ఎక్స్ట్రా క్లాత్ కావాలి, దానికోసం 2 ఇంచులు ఎక్కువ. నేను ఇప్పుడు నీకు బ్లౌజ్ కటింగ్ అనేది నడుము లూజ్తో చెప్తున్నా, చెస్ట్ కటింగ్తో చెప్పట్లా. మనం ఇప్పుడు దీంట్లో ఎక్కడ కూడా చెస్ట్ కొలత అనేది కొలము అసలు, కానీ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఓకేనా? నడుము కొలతలు అయితే అయిపోయినాయి. ఇక్కడ 2 సరిపోద్ది అక్క, 2 సరిపోద్ది, సరిపోతుంది. ఒకవేళ చంక వేసుకోవచ్చు, నేను చెప్తాను. ఓకేనా? ఇప్పుడు నడుము లూజ్ అయిపోయింది, మనము బ్లౌజ్ కొలత పెట్టుకుందాం. మనము నడుము లూజ్ పెట్టేసుకున్నాం కదరా, ఇప్పుడు మనం బ్లౌజ్ హైట్ పెట్టుకోవాలి. బ్లౌజ్ ఈ విధంగా పెట్టుకొని ఇదిగో షోల్డర్ మిడిల్లో పెట్టాలి. టేపు మిడిల్లో పెట్టి నడుము దగ్గర డాట్ ఉంటుంది కదా, ఇటు డాట్ దాకా కొలుచుకోవాలి. ఇదిగో ఈ షోల్డర్ ఉందా, ఈ షోల్డర్ మిడిల్ భాగంలో టేప్ ఈ విధంగా పెట్టి ఈ నడుము డాట్ రా ఎంత వస్తుందో అంత చూసుకోవాలి. ఓకేనా? కరెక్ట్గా సాగదీయాలి అక్క, బాగా సాగదీయకూడదు. ఇప్పుడు ఈ మిడిల్ పెట్టామా, ఈ షోల్డర్ అనేది ఇట్లా జరగద్దు. ఈ షోల్డర్ పొజిషన్ కరెక్ట్గా ఉండాలి. ఈ హ్యాండ్ ఒకటి ఇట్లా పెట్టాను చూడు, ఏలో ఒకటి, ఇది ఇది అనేది ఇట్లానే ఉండాలి. ఆ తర్వాత ఈ డాట్ కాడ ఎంత పొడుగు వచ్చిద్దో చూసుకోవాలా. ఇప్పుడు మనం ఎంత సాగదీసినా ఈ నెక్కు జరగనంతసేపు ఇది ఎంత పొడుగు ఉందో అంత కరెక్ట్గా వచ్చిద్ది. అలాగంటే ఏలు ఎడ తీసామనుకో, చూడు జరిగిందా, ఏడు జరిగినప్పుడు 1/2 ఇంచు పెరిగిపోద్ది. అలా అంటే ఇలా సపోర్ట్ పెట్టుకోవాలి. సపోర్ట్ పెట్టుకుని షోల్డర్ కరెక్ట్గా ఇట్లానే ఉండాలా. మనం ఈ నడుము డాట్ కాడ ఇలా కొలుచుకోవాలి. ఎంత వచ్చింది చూడు, 13.5 వచ్చింది. 13.5 కరెక్ట్గా వచ్చినప్పుడు మనం 1/2 ఇంచ్ అనేది కుట్లోకి కలుపుకోవాలి. 1/2 ఇంచ్ కలుపుకుంటే ఎంత అయింది? 14 ఇంచులు అయింది. కరెక్ట్గా 14 ఇంచులు. 13.5 బ్లౌజ్ హైట్. ఇటు 1/4 ఇంచు, ఇటు 1/4 ఇంచు కుట్టుకి 1/2 ఇంచు. ఈ ప్లేస్లో ఎక్కువ క్లాత్ కుట్టుకుంటాను అక్క అంటే నువ్వు 1 ఇంచు కూడా యాడ్ చేసుకోవచ్చు. 13.5 ఉంటే 14.5 పెట్టుకోవచ్చు. కానీ నా కొలతల ప్రకారం 13.5 ఉంటే నేను 1/2 ఇంచు మాత్రమే కలుపుతా. 14 ఇంచులు వచ్చింది. ఇప్పుడు బ్లౌజ్ హైట్ అయిపోయింది, నడుము లూజ్ అయిపోయింది. ఇప్పుడు నీకు ఈ బ్లౌజ్లో ఉన్న మిస్టేక్ కూడా నేను చెప్తా. ఓకేనా? ఇప్పుడు మనం సాధారణంగా ఏం చేస్తాము, ఇక్కడ 1/4 ఇంచు కుట్టుకు వదిలేస్తాం.
వదిలేసి చంక పొడుగు ఈ విధంగా మార్క్ చేసుకుంటాం. ఇక్కడకు ఉంది ఎగ్జాక్ట్. ఇక్కడ 1/2 ఇంచ్ ఖచ్చితంగా ఎక్కువ తీసుకోవాలా చంక కుట్టు కాడ. ఇది చంక పొడుగురా. స్ట్రైట్ గా ఒక లైన్ వేసుకోవాలి ఇక్కడ కూడా. ఓకేనా? మొన్న నీకు ఒకటి చెప్పాను కదా బ్లౌజ్ కటింగ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా. ఆ రోజు చంక దగ్గర ఈ మిస్టేక్ వచ్చిందిరా, ఇది ఇట్లా సరి చేసుకొని చెప్పాను కదా అమ్మ జాకెట్ మీద. చెప్తే అప్పుడు నాకు ఒక కామెంట్ వచ్చింది, అక్కడ చంక దగ్గర మిస్టేక్ వచ్చిందని మీకు ఎలా తెలిసింది అని. ఇప్పుడు ఆ మిస్టేక్ ఎలా వచ్చిందో ఈ బ్లౌజ్ మీద నీకు నేను చూపిస్తా. ఇప్పుడు బ్లౌజ్ పొడుగు, నడుము లూజు, చంక పొడుగు అయిపోయిందిరా. ఇది నడుము సైజు 30 బ్లౌజ్ కదా, మనము షోల్డర్ నెక్ వచ్చి ఇంకా కొలత బ్లౌజ్ లో తీసుకోవాల్సిన అవసరం లేదు, మనం ఓన్ గా పెట్టేయచ్చు. ఓకేనా? నడుము సైజ్ 30 ఉంటే నెక్ వచ్చేసి 2.5 పెట్టుకోవాలి, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు పెట్టుకోవాలి. ఓకేనా? నెక్ 2.5, షోల్డర్ వచ్చి 3 ఇంచులు. నడుము సైజ్ 30కి కరెక్ట్ గా సరిపోతుందిరా. ఓకేనా? షోల్డర్ కూడా ఒక లైన్ అయిపోయింది. ఇప్పుడు నెక్ ఏమన్నా పెంచమున్నా తగ్గించమున్నా ఆ కొలత వేరే ఉంటది. లేదు కరెక్ట్ గా దీనంతే పెట్టమని అడిగితే ఈ నడుము ఇట్లా మధ్యకి పట్టేసుకొని ఇదిగో నెక్ డీప్ ఈ విధంగా మనం మార్క్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేయాలి. 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేసి కరెక్ట్ గా ఎంత ఉందో అంత తీసుకో, 1/2 ఇంచ్ పైకి తీసుకో కుట్టు కోసం. ఓకేనా? ఇప్పుడు సంక పొడుగు, ఈ సంక పొడుగు ఎంత వచ్చింది? ఈ సంక పొడుగారా? అర్థం కాలే. జాకెట్ 30 వచ్చింది కదా, బ్లౌజ్ పొడుగు 14 వచ్చింది, ఈ సంక 8 వచ్చింది కదా, ఎట్లా వచ్చింది అడగటం రాలే. 14 ఇంచులకి పొడుగు 14 అయితే 8 ఇంచులకి సరే కానీ ఇదివరా నెక్ డీప్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ 2.5 పెట్టాం నెక్, అదే 2.5 ఇక్కడ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ కూడా ఒక లైన్ వేసుకోవాలి. కొంతమంది 3 పెడతారు కదా, 3 పెడితే ఏమైద్దంటే ఇక్కడ వీపు వెడల్పు అయిద్ది తప్ప మనకు దాని వల్ల ప్రయోజనం అయితే ఏం లేదు ప్రస్తుతానికి. ఒకవేళ నెక్ ఇట్లా వెడల్పు వేసుకునే వాళ్ళకి నేను చేసే మార్కింగ్ వేరే ఉంటది. అలాంటి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు నీకు దాంట్లో ఉన్న తేడా నేను చెప్తా. అయితే ఇప్పుడు ఇది నెక్ ఎట్లా మనకి ఎట్లా తెలియాలి? మనకి ఎట్లా తెలియాలంటే ఇప్పుడు నెక్ డీప్ పెట్టుకున్నాం, అలాగే షోల్డర్ ఈడ నెక్ ఇక్కడ నెక్ తీసుకున్నాం, ఇది స్క్వేర్ గా ఒక లైన్ వేసుకోవాలా. ఇందులో రౌండ్ షేప్ కరెక్ట్ గా రౌండ్ షేప్ తీసుకోవాలా. ఆ తర్వాత మనము దీంతో కొలుచుకొని చెక్ చేసుకోవాలా. ఒకవేళ వాళ్ళు కొలతకి ఇచ్చిన బ్లౌజ్ కి మాకు అంటారు కదా కొంతమంది, మాకు నెక్ రౌండ్ చక్కగా లేదు మీరు పెట్టండి అని, అలాంటప్పుడు మనం ఏం చేయాలా, మన సొంతంగా చక్కగా రౌండ్ అనేది గీసుకోవాలా. ఓకేనా? ఇప్పుడు 2.5 తీసుకున్నాను కదా, ఇదిగో ఇక్కడ కూడా 2.5కి ఒక లైన్ వేసుకోవాలరా. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఈ లైన్ అనేది కలుపుకోవాలా. ఓకేనా? కలుపుకున్న తర్వాత ఇటు చంక వైపు కూడా స్ట్రైట్ గా ఒక లైన్, ఇటు కూడా ఒక స్క్వేర్ లైన్ వేసుకోవాలరా. ఇట్లా డైరెక్ట్ స్క్వేర్ షేప్ వేసుకోరాకపోతే మనం ఆల్రెడీ ఇక్కడ మార్క్ చేసాం కదా, ఇక్కడ ఒక లైన్ కొట్టుకో. నీ ఏడు ఒక లైన్ కొట్టుకున్నావంటే నీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆ తర్వాత ఇట్లా స్కేల్ పెట్టుకో. ఓకేనా? స్క్వేర్ షేప్ వచ్చేసింది. ఇప్పుడు మనకి రౌండ్ చంక రౌండ్ ఎంత పెట్టుకోవాలంటే నడుము సైజ్ 30 ఉంటే 1.5 ఇంచులు పెట్టుకో. కొందరికి 1.5 అనేది కూడా తెలియదు, 1.5 పెడితే సరిపోతుంది. ఇది 1.5 ఎక్కడ ఉంది అనేది కూడా కొన్ని రోజులు నాకు తెలియదు. ఇదిగో ఈ పెద్ద గీత ఏమో 1, ఈ పెద్ద గీత 1 ఇంచ్కి 2 ఇంచ్కి పెద్ద గీతల మధ్యలో మిడిల్ కు ఉంటది, ఇది 1.5. దీనికంటే 2 గీతలు తక్కువ, అంటే 1 ఇంచు మీద పైన 2 గీతలు 1.5. ఇదిగో నేను పెడుతున్నా చూడు, 1.5. ఓకేనా? ఇది ఇప్పుడు ఈ మార్కును కలుపుకుంటా, ఇదిగో ఈ లైన్ నేను కదిలించుకో, ఈ లైన్ మీదే రాని, ఈ లైన్ మీదకి రానిచ్చినాక 7కి వచ్చేటప్పుడు ఇట్లా
మళ్ళీ ఇది కూడా ఇంతే, స్ట్రైట్ గా రాని. ఈ మూలకు వచ్చేలాకి ఇది కలవాలి. ఓకేనా? జస్ట్ మనం కదిలిచ్చేది ఇక్కడే, ఈ మార్క్ దగ్గర మాత్రమే. ఇది ఫ్లాట్ గా వచ్చేసింది, ఇది ఫ్లాట్ గా కదా. అట్లా ఇప్పుడు ఈ సైజు 3 పెట్టావు, ఇంకొంచెం జాయింట్ పొడుగు పెరిగిద్ది. అప్పుడు 3 పెడితే నీకు రౌండ్ యాడ్ వస్తుంది? రాదు కదా. అది అందుకోసం ఇది ఇది స్ట్రైట్ లైన్ రాని, ఈ మార్క్ దగ్గరకు వచ్చేలాకి ఇట్లా మూల తిరగాల. చూసావా రౌండ్ ఎంత చక్కగా వచ్చిందో? ఇది అయిపోయింది. ఇప్పుడు మనము నెక్ రౌండ్ తీసుకుందాం రా. 1/2 ఇంచ్ అనేది లోపలికి మార్క్ చేసుకోవాలా. చేసుకొని ఇక్కడ కూడా అంతే సుమలత, ఈ లైన్ అనేది స్ట్రైట్ గానే రావాలా, ఈ లైన్ మీదే రావాలా. ఇక్కడ ఈ మూలకు వచ్చే వరకు మాత్రమే ఈ మార్క్ కలుపుకుంటూ ఇదిగో మళ్ళీ ఈ లైన్ కలిసిపోవాలా. ఓకేనా? ఒక ఇది ఏంటంటే వెడల్పు రౌండ్ అన్నమాట. కొంతమంది ఏంటంటే ఇట్లా లోతుగా అడుగుతారు. ఆ లోతుగా అడిగే వాళ్ళకి మళ్ళీ మార్కింగ్ మారిపోద్ది. ఇట్లా దానికి దీనికి తేడా చూపిస్తారు. ఈ విధంగా లోతు వచ్చేసిద్ది. ఇది ఇక్కడనే ఉండాలి అని ఇక్కడ పైకి తీయాలి, ఇక్కడ పైకి తీయాలా. నువ్వు ఎందాక అడిగావు ఏడ 3 ఇంచులు పెడతారు కదా అక్క అని. ఇక్కడ 3 ఇంచులు పెడితే ఏమైద్ది అంటే కొంతమందికి సెట్ అయ్యిద్ది. ఇది 3 ఇంచులు పెట్టడం రాంగ్ అని నేను చెప్పను, పెట్టుకోవచ్చు. కానీ ఈ ఈపు అనేది పెరిగిద్ది కానీ ఇక్కడ అనేది మారదు. మనకు మారాల్సింది ఇక్కడ, రావాల్సిన రౌండ్ ఇక్కడ. ఇది ఇలా పెంచుకొని ఇలా బ్రాడ్ చేసుకునే కంటే నా పద్ధతి ఏంటంటే నెక్ బ్రాడ్ అడిగిన వాళ్ళకి ఇక్కడ తీస్తా బయటికి ఇలా. మళ్ళీ ఏడకొచ్చేలకి ఇది ఇందులోనే కలవాలి. ఇది ఎక్కడ టచ్ కాల చూడు. ఇప్పుడు 3 ఇంచులు ఇది అనుకుందాంరా, ఇక్కడకు 3 ఇంచులు అనుకొని ఈ లైన్ ఈ విధంగా వేసుకుంటాం. మనం ఇక్కడ తీసిన ఇది ఏడ తీయాల్సి వచ్చింది, ఇది వెడల్పు అయిపోతుంది. ఇది బాగా బాడీలు వెడల్పున్న వాళ్ళకి సరిపోవచ్చేమో గానీ అందరికి సెట్ కాదు. ఈ బ్రాడ్ తీసామనుకో, ఈ బ్రాడ్ తీసామనుకో, ఇది నా బ్లౌజ్ చూడు ఒకసారి ఇట్లా వస్తుంది అనమాట. ఇప్పుడు అది బయటికి తీసిన బ్రాడే ఇట్లా తీసింది, మంచిగా వచ్చింది కదా నా బ్లౌజ్కి అయితే. అట్లా వస్తుంది. భుజాలు జారం, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ భుజాలు జారం. అది ఓకేనా? మనం ఇప్పుడు 3 గీతలు గీసాం కానీ మనకు కావాల్సిన గీత ఇది. ఓకేనా? ఇప్పుడు మనకి వెనక పార్ట్ మార్కింగ్ అయిపోయింది. నీకేమైనా డౌట్లు ఉంటే ఇప్పుడు అడుగు. ఇది పొడుగు 14 ఇంచులు అన్నావు కదా అక్క, ఈ సంక డౌన్ 8 ఇంచులు అన్నావు కదా, అది ఎట్లా వచ్చింది చెప్పాలి. ఎట్లా అంటావా? ఇప్పుడు ఈ బ్లౌజ్ లో మార్కింగ్ మొత్తం అయిపోయినాక ఒక మిస్టేక్ చెప్తారా అని కూడా చెప్పిన. ఓకేనా? నేను నీకు టైలరింగ్ క్లాస్ లో ఏం చెప్పానంటే ఈ బ్లౌజ్ పొడుగు 14 ఇంచులు ఉంటే, ఇదేంది ఎక్కువ వచ్చింది ఏడు కదా, ఈ బ్లౌజ్ పొడుగు 14 ఇంచులు ఉంటే ఈ చంక పొడుగు అనేది టైలరింగ్ క్లాస్ ప్రకారం 8 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుందిరా అని చెప్పాను. కానీ ఇక్కడ ఏమైందంటే నాకు ఈ చంక చూస్తే కొంచెం పైకి జరిగినట్లు అనిపిస్తుంది. నీకు ఈ మార్కింగ్ అయిపోయినా ఫైనల్ గా చెప్తారా డౌట్ అన్నది కూడా ఇదే. ఇప్పుడు ఇది 14 ఇంచులు ఉంటే మనం ఈ చంక పొడుగు అనేది 8 ఇంచులో పెట్టుకోవాలి. ఓకేనా? మన టైలరింగ్ క్లాస్ ప్రకారం అయితే చూసావా ఎంత దిగిందో, ఇది ఎంత వచ్చింది. ఇప్పుడు నీకు మార్కింగ్ చేసిన తర్వాత చెప్తా దీంట్లో డిఫరెంట్ ఏందో. ఇదిగో ఈ 8 ఇంచులు పెట్టాం కదా, ఈ 8 ఇంచులకు కూడా స్ట్రైట్ గా ఒక లైన్ వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఏడు తీసిన చంక రౌండ్ ఇక్కడ తీయాల. సేమ్ ఈ 1.5 ఇంచులు ఈడ పెట్టుకోవాలి. ఓకేనా? ఈడ పెట్టుకొని ఈ తీయాల్సిన రౌండ్ అనేది ఇక్కడ తీయాలరా. సేమ్ పైన ఇందాక నీకు నేను ఎలా చెప్పానో అలాగా. ఇంత దిగింది కదక్క, మరి కొలత బ్లౌజ్ కి ఇంత పైకి ఉన్నది కదా, మరి నువ్వు కిందకి మార్కింగ్ చేసేవిందని అడగచ్చు. మనం ఇప్పుడు ఇక్కడికి మార్కింగ్ చేసామంటే ఏమైందంటే బ్లౌజ్ కుట్టేసిన తర్వాత తొడుక్కున్నాక ఇట్లా ఫ్లాట్ గా ఉండదు. ఇప్పుడు ఇది ఎంత ఉంది అంత బుగ్గ అనేది ఇట్లా వస్తుంది. మాకు చంకల దగ్గర ముడతలు వస్తాయి అంటారు కదా, ముందు కావచ్చు బ్లౌజ్ కు ముందు కావచ్చు వెనక భాగంలో కావచ్చు, ఇట్లా చంక దగ్గర ఉబ్బులాగా లెగుస్తుంది ముడతలు వస్తున్నాయి అని కంప్లైంట్ ఇస్తారు మనకి. అది రాకుండా చూడు అని చెప్తారు. మనం ఇంత చంక తీసామనుకో ఉబ్బు వస్తుంది, చంక సరిపోదు. ఇది నడుము
30 సైజు బ్లౌజ్. ఇక్కడ చంక వచ్చేసరికి ఏమైందంటే ఇక్కడ ముడత అనేది వస్తుంది. అదే మనము ఈ బ్లౌజ్ పొడుగు 14 ఇంచులకి 8 ఇంచులు పెట్టుకున్నాం అనుకో, వాళ్ళకి చంక అనేది చాలా ఫ్రీగా సరిపోతుంది అనమాట. ఇది ఒక్కట్రా, ఈ మిస్టేక్ ఒకటి. చంక దగ్గర ముడతలు రాకుండా ఉండాలంటే మనం ఈ కొలతలు అనేవి ఫాలో అవ్వాలి. మార్క్ చేసుకున్నాం. దీనివల్ల మనకి ఏంటంటే ఈ చంక దగ్గర వచ్చే ముడతలు అనేది అది రాదు. వాళ్ళ కొలత బ్లౌజ్ కి ముడతలు ఉన్నా సరే మనం కుట్టిన బ్లౌజ్ కి అయితే ముడతలు రావు. ఫ్రెండ్స్, చంక దగ్గర ముడతలు వస్తుంటే ఇదిగోండి, చంక దగ్గర ఈ విధంగా అనేది మనం మార్పు చేసుకోవాల్సి ఉండిద్ది. ఫైనల్ గా బ్యాక్ పార్ట్ అయితే మార్కింగ్ అయిపోయింది. మనం చేయాల్సింది ఏంటంటే కొలత బ్లౌజ్ తోటి చెక్ చేసుకోవాలి. చేసుకున్నాంరా. దీనికి నువ్వు గమనించినట్లయితే ఖర్చు కూడా ఎక్కువ లేదు. ఓకేనా? మనం చెక్ చేసుకునేటప్పుడు షోల్డర్ మీద అటు పావించి ఇటు పావించు కుట్టుకు వదిలేసుకోవాలి. వదిలేసుకున్న తర్వాత ఇదిగో ఈ విధంగా ఇక్కడికి ఉంది కదా, దీనికి ఖర్చు లేదు కాబట్టి మనకింత ఎక్కువ ఉంచుకుందాం. ఓకేనా? ఇంక నడుము కొలవాల్సిన అవసరం లేదు. నడుము స్టార్టింగ్ లో కొలుసుకున్నాము. ఇంకా మనం కొలుసుకోవాల్సింది నెక్. ఈ నెక్ అనేది ఈ 2 షోల్డర్ కుట్లు రా, ఈ విధంగా పట్టుకోవాలి. ఓకేనా? ఈ విధంగా పట్టుకొని ఇంక ఇది నెక్ వాళ్ళకి చక్కగా రౌండ్ ఉండకపోని మనం గీసిన రౌండ్ అయితే బాగుంటది. చక్కగా రౌండ్ అనేది వస్తుంది. ఇదిగో ఇక్కడ కుట్టుకు వదిలేస్తాం కదా, దీని మీద పెట్టుకొని ఇదిగో ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం. ఫస్ట్ ఏ మార్కింగ్ చేసుకున్నామో అదే ఇదో చూడు. ఓకేనా? ఇదిగో కరెక్ట్ గా వచ్చింది. కాకపోతే ఒక్క పావించ్ అనేది బయటకు రావాలి. ఇప్పుడు పావించ్ అనేది బయటకు రావాలరా. ఈ మిస్టేక్ ఎక్కడ ఎందుకు కూడా చెప్తా. నేను ఇక్కడ ఎగ్జాక్ట్ గా 14 ఇంచులు వచ్చింది కొలిస్తే. మనం మార్క్ చేసేటప్పుడు ఇక్కడ గమనించినట్లయితే కొంచెం ఎక్కువ పైకి వెళ్ళిపోయింది చూడు. ఇక్కడ కొంచెం మార్కింగ్ అనేది పైకి పడింది. ఓకేనా? ఇదేం పెద్ద సమస్య ఏం కాదు. ఇది ఇప్పుడు ఇది స్ట్రైట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇది పావించ్ అంటే ఇక్కడికి వచ్చింది కరెక్ట్ గా. కొద్దిగా ఒక గీత అటు ఇటు పడతానే ఉంటాయి. అది పెద్ద మిస్టేక్స్ అయితే కావు. ఇలాంటివి కూడా తెలుసుకోవాలని మాత్రం క్లియర్ గా చెప్తున్నా నేను. ఇదిగో ఇప్పుడు చూడు. ఇలా మళ్ళీ కొలుసుకుందాం. అది ఇందాకే సరి చేసేదాన్ని, కానీ ఆ చిన్న మిస్టేక్ కూడా తెలుసుకోవాలి కదా. అది మిస్టేక్ కాదు, ఒక లైన్ అనేది ఇట్లా పైకి కిందకి అయినప్పుడు ఎలా గీసుకోవాలి అనేది. ఓకేనా? ఇప్పుడు చూడు కొంచెం బయటకు వచ్చింది. ఈ విధంగా బయటకు వస్తే సరిపోయింది. ఇప్పుడు నీకు చంక దగ్గర ఒక మిస్టేక్ సరి చేసిన. ఓకేనా? చంక దగ్గర ముడతలు వస్తున్నాయి సరి చేసి కుట్టముంటే మీకు తెలియని వాళ్ళకి ఇది ఒక మంచి టిప్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడైతే కట్ చేసేసుకుందాం.
కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు లోతు ఎంత తీసుకోవాలో చూపిస్తారా? మనకి హ్యాండ్ హైట్ మీద టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఒక్క హాఫ్ ఇంచ్ అనేది పక్కకి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత మనం తీసే లోతు అనేది హాఫ్ ఇంచ్ మీదగా లోతు తీయాలి. ఇదిగో ఇక్కడ నుంచి క్రాస్గా ఈ హాఫ్ ఇంచ్ పక్కకు మార్క్ పెట్టాం కదా, ఇక్కడి నుంచి ఈ విధంగా ఈ హాఫ్ ఇంచ్ కలుపుకుంటూ చివరి దాకా తీయద్దు, చివరి కుట్లు పడతాయి, మళ్ళీ ఇక్కడ అనేది కుట్లు పడతాయి. ఇట్లా హాఫ్ ఇంచ్ క్రాస్ అనేది మార్క్ చేసుకొని మనము ఈడ ఒక కొరతలాగా కట్ చేయకూడదు, దీంట్లో కలిసిపోవాలన్నమాట. ఇలా కూడా అయిపోయింది. ఇప్పుడు మనకు మెయిన్ ముందు భాగాలు చూసావా, తగ్గింది క్లాత్. ఈ ముందు భాగాలు అనేది క్రాస్ ఏ విధంగా వేసుకోవాలంటే, వెనక భాగం కరెక్ట్ గా కట్ చేసుకున్నాం అనుకో, మనకు ముందు భాగాలు కట్ చేసుకోవటం ఈజీ. ఓకేనా? ఇదిగోరా ఈ విధంగా ఇది అనేది ఒక 2.5 ఇంచుల వరకు ఇట్లా మలుచుకుందాం. ఈ చంక రౌండ్ వచ్చి ఈ ఓపెన్స్ వైపు ఉండాలి. ఇలా వేసుకుంటే ఈ క్రాస్ అనేది ఎవరికైనా సెట్ అయ్యిద్ది. ఓకేనా? ఇప్పుడు ఇది 2.5 ఇంచులు మలిసాను కదా, 2.5 ఇంచులు మలిసానో లేదో ఒకసారి చూసుకుందాం. ఇదిగో 2.5 ఇంచులు మనం ఈ లైన్ వేసేసరికి కరెక్ట్గా 2.5 ఇంచులు వచ్చేసింది. ఓకేనా? మళ్ళీ ఇంకొక డౌట్ రావచ్చు మీకు, సరిపోతుంది అక్క అని. ఓకేనా? ఇప్పుడు ఇది చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇది మనం ఇది కొలవటానికి కూడా అవకాశం లేదు, ఎందుకంటే మనం ఇందాక చంక తగ్గించేసాం. అప్పుడు దీంతో కొలిచామనుకో మళ్ళీ చంక తేడా వచ్చేసింది. అందుకని ఈ 2.5 ఇంచులు మలిచేసుకుంటే చాలు, సరిపోతుంది. ఇలా మలుచుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోవాలిరా. ఈ చంక ఎంత ఉంది, సైడు మొత్తం ఇక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. ఓకేనా? మార్క్ చేసుకున్న తర్వాత ఇటు ఫ్రంట్ నెక్ తీయటం కోసం స్ట్రైట్గా ఒక లైన్ వేసుకుందాం. స్ట్రైట్గా ఒక లైన్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్ తీసుకోవాలిరా. కొలత బ్లౌజ్ తీసుకొని నెక్ ఒకసారి ఎంత ఉంది మనకి ఇలా నెక్ చూసుకుంటే అర్థమైపోద్ది, ఇది చిన్న నెక్ ఉందా పెద్దగా ఉందా అనేది. ఇప్పుడు ఇది చిన్నగానే కనపడుతుంది నెక్, ప్లస్ మనకు రౌండ్ కనపడుతుంది నెక్ అనేది, చూసావు కదా. మనం రౌండ్ గా తీసుకుందాం. ఇప్పుడు అది చిన్నగా ఉంది కాబట్టి ఒక 5 ఇంచుల వరకు మార్క్ చేసుకుందాం సౌండత్త. ఓకేనా? ఈ ఫ్రంట్ నెక్కులు వచ్చేసి మరి 5 ఇంచులు ఎలా సరిపోతుంది అక్క అని నువ్వు అడగచ్చు. మనకి ఫ్రంట్ నెక్కులు 5 ఇంచుల నుంచి 7 ఇంచుల వరకు తీసుకుంటే ఎవరికైనా సరిపోతాయి. ఈ 6 ఇంచులు అనుకో మీడియం సైజ్ వాళ్ళకి 6 ఇంచులు సరిపోద్ది, చిన్న సైజ్ వాళ్ళకి నెక్కులు పైకి వేసుకునే వాళ్ళకి 5 ఇంచులు సరిపోద్ది. మీడియం సైజ్ ఇది మీడియం సైజ్ గా ఆమె నెక్ చిన్నగా ఉంది, మనం చూసాం కదా ఫస్ట్ చిన్నగా ఉంది నెక్. ఆమె ఏం నీకు అంటే ఆమె మనకు నెక్ కిందకు పెట్టానని చెప్పలేదు కదా, దాని అంత పెట్టముంది, కాకపోతే రౌండ్ లేదంటే. ఆ రౌండ్ అనేది మనం ఇప్పుడు తీస్తాం కదా, అందుకోసం నేను 5 ఇంచులకు మార్క్ చేశాను. సేమ్ ఇందాక వెనక నెక్కుకి ఎలా 2.5 తీసాం నెక్కు, అదే విధంగా ఇక్కడ కూడా 2.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇది ఒక స్క్వేర్ షేప్ తయారు చేసుకోవాలి. ఓకేనా? స్క్వేర్ షేప్ ఇది పక్కకు పెట్టేద్దాం, దీని పని అయిపోయింది. ఇంకా అన్ని చక్కగా కలిపేసుకుందాము. ఓకేనా? అప్పుడు ఈ లైన్ ఏం కదిలిద్ది, ఇంకా ఇక్కడికి వచ్చేసరికి హాఫ్ ఇంచ్ అనేది లోతు పోవాలి. హాఫ్ ఇంచ్ తీసుకోవాలా మనం ఇక్కడ ఈ లోతును బట్టి తీసుకోవాలా, 1/2 ఇంచు నుంచి హాఫ్ ఇంచు లోపు. ఇప్పుడు చూసావా ఇది హాఫ్ ఇంచు కూడా ఉండదు, ఒక 1/2 ఇంచు కంటే కొంచెం ఎక్కువ ఉంటది. ఇట్లా ఒక 1/2 ఇంచు అనుకో, 1/2 ఇంచు లోతు సరిపోయింది. ఇక్కడ ఫ్రంట్ నెక్ రౌండ్ వచ్చేసి ఇలా హాఫ్ ఇంచు లోపలికి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది క్లాత్, ఇది అనేది ఫ్లాట్ గానే ఉండాలిరా. ఇక్కడ రౌండ్ తిరగాల. సాలిదాలం క్లాత్లు ఇస్తే ఇదే ఇబ్బంది.
మళ్ళీ మాకు చిన్న క్లాతులని బ్లౌజులు కుడతారని అంటారు. ఇదిగో ఇదంతా స్ట్రైట్ గానే రానియాలి లైన్. ఇక్కడికి వచ్చేలేక ఈ మార్క్ మీద రౌండ్ రావాలి. ఓకేనా? ఇప్పుడు ఒకసారి ఉక్సులు పట్టికి వెళ్ళి మాత్రమే చెక్ చేసుకోవాలి నెక్ అనేది. కాజల్ పట్టి వైపు చెక్ చేసుకుంటే ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ ఇలా చెక్ చేసుకునేటప్పుడు కూడా భుజం మీద పావించుకు మార్క్ చేసుకోవాలి. ఈ పావించుకు మార్క్ చేసుకొని ఇదిగో నెక్ ఇలా చూసావా, ఇలా ఉక్సు మందం బయటకు వచ్చేసేయాల. వస్తే కరెక్ట్ గా నెక్ అనేది సరిపోయింది. చాలా మంది ఉక్సు మందం ఎందుకు బయటకు రావాలక్క అని అడుగుతున్నారు. మనము పావించు వెడల్పుతో కుట్టేస్తామా, అప్పుడు నెక్ అంత వెడల్పు అయిపోతుంది కదా, అందుకోసం ఉక్సు మందం బయటికి రావాలి. ఈ నెక్ కుట్టడం కోసం ఈడ ఒక హాఫ్ ఇంచి మార్క్ పెట్టుకోవాలి. మార్క్ పెట్టుకున్న తర్వాత ఇది ఉక్సులు పట్టి ఈ మార్క్ దగ్గర పెట్టేసి ఇది బాగా చూడు షేప్ పట్టి కుట్టు. ఇది అర్థం కాదు. మనం ఈ మెడకి ఇది వేస్తాం కదా చేతి పని, అందుకోసం దానికి వదిలేసేయాల. ఇప్పుడు ఇది ఏడకుంది, మనం కుట్టేటప్పుడు ఇంత క్లాత్ అనేది ఖర్చు లోపలికి వెళ్ళిపోతుందా, అందుకోసం ఇంత క్లాత్ వదిలేసేయాల. వదిలేసినాక ఇక్కడి నుంచి మార్క్ పెట్టుకోవాలి. ఈ షేప్ బెల్ట్ పైన కుట్టు కరెక్ట్ గా ఎంత ఉందో అంత మార్క్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ నడుము ఒక డాట్ వేస్తాం. ఆ డాట్ కోసం కొంచెం ఎక్కువ తీసుకోవాలి. అలాగే షేప్ బెల్ట్ అతికిస్తాం దీనికి, దానికోసం ఇంత ఎక్కువ తీసుకోవాలి. నువ్వు కిందికి ఎడ్చి పెట్టినావని అయితే ఫ్రెండ్స్ సుమలత అడిగింది ఏంటంటే, అక్క పైకి తీస్తారు కదా నెక్ అనేది, నువ్వు ఇక్కడికి తీసావు మళ్ళా ఇంత మార్కింగ్ ఎక్కువ ఎందుకు పెట్టావని అడుగుతుందండి. నేను ఇప్పుడు దీనికి క్లియర్ చేస్తున్నాను. చూడరా, నేను ఇక్కడికి తీసినప్పుడు ఇంత పాయింట్ అనేది బయటకు వచ్చింది. ఇప్పుడు మార్కింగ్ చేసేటప్పుడు ఇంత మార్కింగ్ కిందకి తీసి ఇక్కడి నుంచి ఉక్సులు పట్టి గొల్చాను. ఇప్పుడు చూడు, మనము ఈ నెక్ కుట్టేటప్పుడు మెడపట్టి వేసేటప్పుడు ఎంతన్నా పోయిద్దా క్లాత్? ఖచ్చితంగా పోయిద్ది కుట్లోకి. ఇప్పుడు చూడు, కనీసం ఇంత మనం మెడపట్టి వేసేటప్పుడు ఇంత క్లాత్ అనేది కుట్లోకి వెళ్ళిపోతుంది, ఖచ్చితంగా పోతుంది. ఇదిగో ఇప్పుడు చూడు, ఇది వదిలేసా, నీకు ఇక్కడి నుంచి మార్కింగ్ కొలిసి చూపిస్తున్నా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన మీద షోల్డర్ మీద కుట్టు కోసం వదిలేసాం. ఇదిగో షోల్డర్ కుట్టు ఇక్కడి నుంచి కొలుస్తున్నా చూడు. ఇట్లా కరెక్ట్ గా వచ్చిందా? ఇది అనేది మనం ఇట్లా ఉక్సు కుట్టేసేస్తాం కదా, ఈ కొంచెం అనేది ఉక్సులోకి వెళ్ళిపోతుంది. అప్పుడు నీకేమైంది, ఇప్పుడు నేను వదిలిపెట్టిన మార్క్ అనేది ఇదిగో నెక్ అనేది దిగుతుంది, ఇక్కడికి తీసిన నెక్ అనేది దిగుతుంది. ఈ కొంచెం ఏంటంటే మనం ఉక్సు పట్టి ఫోల్డింగ్ చేసేస్తాం కాబట్టి కొంచెం వెళ్ళిపోతుంది. అప్పుడు కరెక్ట్ గా ఈ నెక్ ఎంత ఉందో అంత వచ్చేసింది కదా మనకి. అది డౌట్ క్లియర్ అయిందా? అది ఓకేనా? అందుకోసం ఒక పావించి కానీ ఆపించి కానీ ఇట్లా వదిలేసుకోవాలి. వదిలేసుకున్న కాడి నుంచి ఇక్కడి నుంచి కరెక్ట్ గా షేప్ బెల్ట్ పై కుట్టు వరకు మార్క్ చేసుకోవాలి. ఈ క్లాత్ ఎందుకంటే ఇక్కడ డాట్ వేస్తాం కదరా, ఇది అందుకోసం వదిలిపెట్టాం. ఇది ఈ షేప్ బెల్ట్ ఖర్చు ఉందా, ఇంత అనేది లోపలికి వెళ్ళిపోతుంది, దానికోసం ఇది. ఓకేనా? 2.5 ఇంచులు గ్యాప్ ఇచ్చి మనం ఈ డాట్ అనేది 2 ఇంచులకు మార్క్ చేసుకుంటాం. మార్క్ చేసుకుని హైట్ వచ్చి ఎంత వేసుకుంటాము, షేప్ అనేది కొచ్చిగా కావాలంటే ఒక 2.5 ఇంచుల వరకు వేసుకుంటాం. లేదా కొంత డౌన్ గా అడుగుతారు కొంతమంది, చిన్నగా కావాలని, వాళ్ళకి 2 ఇంచులు వేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడైతే ఈ 2 ఇంచులు కాదు కానీ ఈ 2.5 ఇంచులకు మార్క్ చెప్తా. ఇలా వేసుకుంటాం మనం డాట్ అనేది. ఓకేనా? ఇప్పుడు ఈ డౌన్ అనేది ఇలా తీస్తాం, ఈ డౌన్ అనేది ఇలా తీస్తాం. ఇది అందరికీ సెట్ కాకపోవచ్చు అని నా అభిప్రాయం. నా అభిప్రాయం కాదు, నేను చేసే కటింగ్ లో మాత్రం నేను ఈ విధంగా డౌన్ అయితే చెయ్యను. నేను ఎలా మార్క్ చేస్తానంటే, ఇప్పుడు మన ఎగ్జాక్ట్ కొలత అంతా అయిపోయింది, ఫైనల్ మార్క్ ఇది మనకి ఇక్కడికి ఎండ్ అయిపోవాలి. నా మార్కింగ్ ఎలా ఉండిద్ది అంటే 7 నుంచి డౌన్ చేసుకుంటూ వస్తా. ఓకేనా? ఇక్కడికి వచ్చేలా ఫ్లాట్ అయిపోద్ది.
ఇలా ఇది నా మార్కింగ్. ఇక్కడ నుంచి ఇంత డౌన్ చేసేసరికి ఏమైందంటే మనకి ఈ షేప్లనే కొంచెం జారినట్లు వస్తాయి. అదొక మిస్టేక్ వస్తుంది. ప్లస్ ఇక్కడ లూజ్ వచ్చింది మనకి. మన చెస్ట్ కంటే చెస్ట్ భాగంలో ఎక్కువ మనం కట్ చేసిన ముక్క అనేది ఎక్కువ ఉంది అనుకో, ఇందులో లూజ్ వచ్చేసి ఇవి ఇందులో లూజ్ రావడం, ఇవి జారడం ఇలాంటివి జరుగుతాయి. నా మార్కింగ్ అయితే ఇదిరా. ఇట్లా డౌన్ చేయటం వల్ల ఏంటంటే కొంచెం ఫ్రంట్ భాగాలు కిందకు జారినట్లుగా లూజ్ వస్తాయి. ఇప్పుడు మరి ఇట్లా ఇక్కడ క్రాస్ వచ్చింది కదా అక్క, మరి ఈ డాట్ ఎలా వేసుకోవాలని నువ్వు నన్ను అడగచ్చు. అది ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు నేను ఇది ఫైనల్ గా కటింగ్ చేసినా చూపిస్తాను. డాట్లు ఎలా ఉంటాయి అంటే ఇది అనేది ఇలా మలుచుకుంటా. ఓకేనా? ఇదిగో ఇప్పుడు ఇది ఉందా, ఈ పార్ట్ అనేది ఇలా మలుచుకుంటా. ఇలా మలుచుకున్నప్పుడు మనకి ఇది స్ట్రైట్ గానే ఉంది కదా ఈ లైన్, ఇలా మలిచినప్పుడు స్ట్రైట్ గానే కనపడాలి. ఓకేనా? ఇలా మలుచుకున్న తర్వాత ఈ మిడిల్ కి టేప్ పెడతా. మనకు 3.5 ఇంచులు రావాలా. మిడిల్ కి టేప్ పెడితే ఇదిగో 3.5 ఇంచులు రావాలా. ఈ 3.5 ఇంచులు ఇట్లానే ఉంచేసుకొని ఇక్కడ 1 ఇంచుకి మార్క్ చేసుకుంటాం. అది ఇక్కడ తగ్గదు, గ్యాప్ కట్ చేయాలా. ఇది కాదు, ఇక్కడ ప్లేస్ సరిపోద్ది. తగ్గదు, తగ్గదు, కరెక్ట్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇది 3.5 ఇంచులు ఈ అడ్డం మలిచాంరా, ఇక్కడ 1 ఇంచు. ఓకేనా? హైట్ వచ్చేసి 2.5. ఇలా వస్తుంది మనం వేసే డాట్. ఇలా డాట్ వేసినాక ఇక్కడ కొంచెం గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్ అనేది మళ్ళా నీట్ గా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలా. మరి ఇట్లా గ్యాప్ వస్తే ఈ చెస్ట్ అనేది పైకి ఎక్కి రాదా అక్క అంటే రాదు. కరెక్ట్ గా వాళ్ళ చెస్ట్ ఎంత ఉందో ఫిక్స్ గా ఈ కప్స్ అనేవి బాగా కుదురుతాయి. ఈ కటింగ్ ఏంటంటే మనకి ఈ చెస్ట్ అనేది షేప్ ఇలా ఉంటది. మన చెస్ట్ షేప్ కింద అనేది ఇలా వస్తుంది, అంతేగాని ఇలా డౌన్ అవ్వదు. సైడ్ లో అనేది కిందకు ఉంటది. ఈ చెస్ట్ షేప్ అనేది ఈ విధంగా వస్తది. ఇప్పుడు మనం ఇన్నర్ వేసుకుంటాం, దాని షేప్ చూడు ఈ టైప్ ఉంటది. అంతేగాని ఈ చెస్ట్ ఈ వచ్చేలకి ఈ డౌన్ కాకూడదు. ఇలా ఉంటే మనకు ఒంటికి అద్దినట్టు ఒక్క ముడత కూడా రాకుండా బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా కుదిరిద్ది. ఇప్పుడు నువ్వు అడిగావు ఏడ తగ్గదా అక్క అని, నీకు కొలిసి చూపిస్తా చూడు. ఎంత ఉంది? 3 ఇంచులు ఉంది. మనం కుట్టేసేలేక ఒక 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది ఇటు, ఈ డాటు ఇటు కుట్టేసే వారికి. అప్పుడు మనకి ఎకరం వచ్చి 2.5 వచ్చింది. మనం స్టార్టింగ్ ఇందులో డౌన్ చేసినప్పుడు చెప్పింది కూడా నీకు 2.5. అదే 2.5 మనకి ఇక్కడ మిగులుతుంది. యాజ్ ఇట్ ఈజ్ 2 ఇంచులు డాట్లలోకి 2 ఇంచులు వెళ్ళిపోతుంది. కాకపోతే ఈ షేప్ అనేది స్ట్రైట్ గా నిలబడుతుంది, స్ట్రైట్ గా ఇలా నిలబడుతుంది. అప్పుడు మనకి కస్టమర్ కాడి నుంచి ఎలాంటి కంప్లైంట్ అనేది రాదు. ఓకేనా? ఇంకా గబగబా నడుము పట్టి అని షేప్ బెల్ట్లు తీసేస్తా. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఇంకా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కట్ చేయటం కదా. ఈ నడుము బెల్ట్ వచ్చేసి 1 ఇంచు నుంచి 1.25 ఇంచుల వరకు తీసుకోవచ్చు. షేప్ పట్టీలు ఇవే మిగిలినాయి, అతుకులు పడతాయి. ఓకేనా? ఇదిగో ఉక్సులు పట్టి ఈ ఖర్చుతో సహా ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలా. ఇది ఎలాగ తక్కువ ఉంది కాబట్టి ఇంకాస్త ఎక్కువ తీసుకుందాం. నడుం వైపు హైట్ కొంచెం ఎక్కువ, ఉక్సు పట్టి వైపు హైట్ కొంచెం ఎక్కువ. చక్కగా ఇలా షేప్ ఇచ్చేసుకోవాలి. 7 అతుకులు పడతాయి, అతుకులు మనం వేసుకోవాలి. ఇగో ఇదంటే ఉక్సులు కాజాల పట్టీకి ఇది ఓకే. ఇంక ఇందులో మనం మెడ పీసులు తీసి వెయ్యాల.
చంక కతుకులు పడవు, చిన్నది 7.5 ఉంది కాబట్టి. అదే చంక కతుకులు పడే పని అయితే ఆ క్లాత్ ఎక్కడి నుంచి తేవాలి, మెడపట్టీలు ఏడ నుంచి తేవాలి. అలాంటప్పుడు మన దగ్గర ఏమన్నా వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా, అవి అడ్జస్ట్ చేసి వేయడమే. అలా అడ్జస్ట్ కానప్పుడు ఏం చేయాలి, వాళ్ళని మీటర్ క్లాత్ పెద్ద సైజు బ్లౌజులు ఇచ్చేటప్పుడు వాళ్ళని ఖచ్చితంగా మీటర్ క్లాత్ ఇవ్వండి అని చెప్పి మనం అడగాల. ఓకేనా? మీటర్ క్లాత్ ఇస్తే వాళ్ళకి బ్లౌజులు బాగా కుదురుతాయి. ఇలా అక్కల ముక్కలు అతికించి కుట్టామనుకో సరిగ్గా కుదరం. ఓకేనా? అర్థమైందా కటింగ్? నీకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడుగు. బ్లౌజ్ కటింగ్ అయితే పర్ఫెక్ట్ గా చెప్పానండి, మీకు కూడా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం ఫ్రెండ్స్, మీకు టైలరింగ్ అనేది ఫస్ట్ వచ్చిద్దా లేదా, దీనికి లైవ్ లో నా దగ్గరకు వచ్చి నేర్చుకుంటుంది కదా, యూట్యూబ్ లో మీరు తొందరగా సక్సెస్ అవుతారా, ఈ అమ్మాయి సక్సెస్ అయిద్దో చూద్దామండి. మీరు బ్లౌజులు కుట్టి మంచిగా వచ్చినాయా లేదా మీరు చెప్పాలా, అలాగే తిని కూడా చెప్పాలా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.